ఒక మాట కూడా ఒక పదం కూడా మనం మాట్లాడకుండా ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఎంతోమంది మన పార్టీ నుంచి వాలంటీర్స్గా పనిచేస్తారు. మీరందరూ చూస్తూ ఉండొచ్చు, ఎప్పటి నుంచో చూస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మన గతంలో ఒక 3 లక్షల మంది మీటింగ్ అంటే 4-5 వచ్చేవాళ్ళు పోలీస్ కానిస్టేబుల్, అంతకన్నా ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ కోసం కానివ్వండి, సభలో మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ గురించి కానివ్వండి, ఎన్నిసార్లు మనం రిప్రజెంటేషన్స్ పెట్టుకున్నా కూడా పంపిస్తున్నాం అని చెప్పేవాళ్ళు, కానీ మహా అయితే 40 మంది పంపించారు. కానీ ఏ కార్యక్రమమైనా సక్సెస్ అయిందంటే అది మన వాలంటీర్సు, మన జన సైనికులు, మన వీర మహిళలు వీళ్ళందరూ కూడా నిలబడి చేశారు. దెబ్బలు తిన్నాం, శారీరకంగా దెబ్బలు తిన్నాం, మానసికంగా కూడా మనం ఇబ్బందులు పడ్డాం. సోషల్ మీడియాలో ఏ విధంగా మనల్ని కూడా అవమానపరిచారో ప్రతి సందర్భంలో మీరు అందరు చూశారు. ఈ రోజుకి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా విమర్శించడం ఒక అలవాటుగా మారిపోయి గత 10-11 సంవత్సరాల నుంచి ఆయన టార్గెట్ చేసి రాజకీయాలు ఆయన ఉంటే ప్రమాదం మాకు అనే ఆలోచనతోటి వాళ్ళందరూ కూడా వ్యవహరించారు. కానీ ఎంత మొండిగా, ఎంత ధైర్యంగా, ఎన్ని కష్టాలైనా నష్టాలైనా నిలబడ్డారో పవన్ కళ్యాణ్ గారిని చూసి మనందరం కూడా నేర్చుకోవాలి. మొండిగా వ్యవహరిద్దాం. మనం రాజకీయాల్లో మనం కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఒకరికి సబార్డినేట్గా చేయడానికి మాత్రం మనం సిద్ధంగా లేవు. అందరం కలిసి కోఆర్డినేట్ చేసుకుందాం, అందరం కలిసి మన కోఆపరేషన్ అందిద్దాం. కానీ ఎవరో పెద్ద ఎవరో చిన్న అని కాదు. ఇక్కడ అందరం కలిసి పనిచేస్తేనే ఇంత అద్భుతమైన విజయం సాధించగలిగాం. ప్రజల్లో ఒక నమ్మకం తీసుకురాగలిగాం. ఏ రోజు కొన్ని సంఘటనలు జరిగినాయో మీ అందరూ గుర్తుపెట్టుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్ నుంచి విమానంలో పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్లో వస్తుంటే గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ కూడా ల్యాండ్ అవ్వడం ఇక్కడ చేశారు వీళ్ళు దుర్మార్గంగా. అసలు భారతదేశంలో అటువంటి సంఘటన జరుగుతుందనేది నేనే చూడలేను. సర్ప్రైజ్ అయ్యాను నేను. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేను రిసీవ్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి ఫ్లైట్ టేక్ ఆఫ్ కానివ్వకుండా బేగంపేట ఎయిర్పోర్ట్కి మెసేజ్ పంపించి జిల్లా ఎస్పీ తోటి లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది ఇక్కడ, పవన్ కళ్యాణ్ గారు రాకూడదని చెప్పి ఫ్లైటే టేక్ ఆఫ్ కానివ్వలేదు. అయినా మొండిగా ఆయన రోడ్డు పైన ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఆ రోజు కోదాడి నుంచి ఏ విధంగా మన తెలంగాణ సోదరులందరూ కూడా ఆ రోజు స్వాగతం పలికి ఆయనతో పాటు ప్రతి అడుగు ఇబ్బంది పెట్టినా కూడా మన జన సైనికులు, మన నాయకులు, ప్రతి కార్యక్రమంలో నిలబడిన వ్యక్తులు ఆ రోజున పోలీస్ యంత్రాంగం జీపీలో ఆ రోజు తీసుకుపోతుంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా, వర్షంలో కూడా మహిళలు పాపం రాత్రి 3 వరకు రోడ్లపై నిలబడి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అరెస్ట్ చేయకూడదని చెప్పి పోలీసులతోటి వాగ్వాదం ఏ విధంగా జరిగిందో మీరు అందరూ చూశారు. అదే టర్నింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అది మర్చిపోకూడదు ఎవరు కూడా, ఏ పార్టీ కూడా మర్చిపోకూడదు. అక్కడి నుంచి రాజమండ్రి జైలుకి వచ్చి ఆ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా నేను ఒప్పిస్తాను, మన రాష్ట్రం కోసం పొత్తు ఎంతో అవసరం, కలిసి మనం పోరాటం చేద్దామని ఒక బలమైన నమ్మకంతో ఇచ్చిన ఆయన స్టేట్మెంటే మన అందరినీ కూడా ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది. ఆ గౌరవం మనలో పెంచింది. చాలామంది ఇబ్బంది పడ్డారు, 24 సీట్లేనా అన్నారు, తిట్టారు, కొంతమంది కొట్టడానికి వచ్చారు. ఇవన్నీ చూసాం. కానీ మనం ఒక నమ్మకంతో, ఒకే ఒక ఆలోచనతో, వాట్ ఎవర్ అవర్ లీడర్ థింక్స్, వాట్ ఎవర్ డిసిషన్ హీ టేక్స్, వీ హ్యావ్ టు బి లాయల్ టు అవర్ లీడర్, వీ హ్యావ్ టు స్టాండ్ బై అవర్ లీడర్. అటువంటి నాయకత్వం ఆయనలో ఉంది. ఎందుకంటే స్వార్థం లేని నాయకత్వం. స్వార్థం ఉంటే రకరకాలుగా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. స్వార్థం లేని నాయకత్వం కాబట్టి ఆ నాయకత్వాన్ని చూసి మనం ముందుకెళ్ళాలి. ప్రతిరోజు మనందరం ఇక్కడ కలుసుకుందాం. ఇక్కడే కాకినాడలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబోతున్నాం. దీని వెనకాలే ప్రతిరోజు మనం మానిటర్ చేసుకుందాం. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోండి మీ కమిటీలు అన్నీ కూడా. మీకు ఎప్పుడు ఏ సమయంలో మీకు ఒక డౌట్ ఉన్నా కూడా మీరు హరిప్రసాద్ గారినో చక్రవర్తి గారినో మీరు కాంటాక్ట్ అవ్వండి. గ్రౌండ్ ఏర్పాట్లన్నీ మన కేకే గారు వాళ్ళ బృందం అంతా కూడా కష్టపడతారు. టెక్నికల్గా, విజువల్గా
ఫిజికల్గా మనం చేసే అరేంజ్మెంట్స్ గతంలో ఏ ఆవిర్భావ దినోత్సవం కన్నా అద్భుతంగా చేయబోతున్నాం. దానికి మీరందరూ కూడా సహకరించాలి. సమయం తక్కువ ఉంది. కొంతమంది అనుకోవచ్చు 14 రోజులు ఉంది కదా అని. లేదు, అంత టైం మనకి చూస్తూనే అయిపోయి అలా 1వ తారీఖు 12 రోజులు మనం చేతుల్లో ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. వివిధ పార్లమెంటు కోఆర్డినేటర్స్ ఎవరైతే నియమించారో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మీ ప్రాంతంలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులతో మీరు కోఆర్డినేట్ చేసుకుని మన నాయకులందరినీ కూడా ఈ సభలో హాజరయ్యేటట్టు మనం చేసిన ఈ కృషిని గుర్తు చేస్తూ మీరందరూ కూడా కలిసిమెలిసి ముందుకు రావాలి, బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ప్లీనరీ అనుకున్నాం, కానీ ఆ ప్లీనరీ అవకాశం లేదు కాబట్టి ఒకే రోజు మనం సభ నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ప్లీనరీ అయితే మనం డెలిగేట్స్ పాసులు వివిధ జిల్లాల నుంచి నాయకత్వాన్ని ఆహ్వానించి మహిళలకి ప్రత్యేకంగా, యువతకు ప్రత్యేకంగా, రైతులకి ప్రత్యేకంగా చిన్న మీటింగ్లు ఏర్పాటు చేద్దామని అనుకున్నాం. ఆ సందర్భం లేదు కాబట్టి, అవకాశం లేదు కాబట్టి దీన్ని మాత్రం మనం అద్భుతంగా చక్కటి ఏర్పాట్లతోటి, క్రమశిక్షణతోటి, ఎక్కడ కూడా ఒక చిన్న రోడ్ యాక్సిడెంట్ జరగకుండా ప్రతి జన సైనికుడు బాధ్యతతోటి తన ఇంటికి తిరిగి వెళ్ళేటట్టు, రోడ్డు ప్రమాదం ఎక్కడ జరగకుండా అన్ని విధాలుగా మనం జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంటుంది. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అదే కోరుకుంటారు. ఈ బైక్ ర్యాలీలు ఇవన్నీ చేసి హడావుడి పడి ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందనే ఒక ఆందోళన, ఆవేదన ఎప్పుడు ఉంటుంది ఆయనలో. ఆయన మనసును కూడా మీరు తెలుసుకునే విధంగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో పనిచేయండి. అదేవిధంగా అధికారంలో వచ్చినాక కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూసాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా నిధులు సేకరించాలన్నా, కార్యక్రమాలు చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తున్నాం. నిన్న బడ్జెట్ సందర్భంలో మేము అందరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు లెజిస్లేచర్ పార్టీలో ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నప్పుడు ప్రజల్లో తీసుకెళ్ళడానికి తగిన విధంగా నిధులు కూడా ఉండాలి. పంచాయతీరాజ్ శాఖలో జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి మనం కుళాయిలు ఇంటింటికి కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి పథకం అందిద్దామని మనం సూపర్ 6లో మనం మాట ఇచ్చాం. భవిష్యత్తులో చక్కటి ఆరోగ్యం ఉండాలి. ఎవరు కూడా నీటి గురించి బిందెలు పెట్టుకుని మోసుకుంటూ కిలోమీటర్ల తరబడి నడవకూడదనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. కానీ ఎంత దుర్మార్గంగా గత ప్రభుత్వం, గత పాలకులు 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి జరిగిన నష్టం ఈ ఒక్క ఉదాహరణ నేను మీకు చెప్తాను. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 14,500 కోట్ల రూపాయలని జల్ జీవన్ మిషన్ కోసం ఉపయోగించుకోకుండా కేవలం 2,250 కోట్ల రూపాయలు వాళ్ళు ఉపయోగించారు. ఆ కార్యక్రమమే ఈ సంవత్సరానికి ముగిసిపోతుంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రి గారిని అభ్యర్థించి ఇది చాలా అవసరం మాకు, సూపర్ 6లో మనం మేనిఫెస్టోలో కమిట్మెంట్ చేశాం, దీన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే మరొక 4 సంవత్సరాలు వాళ్ళు పొడిగిచ్చారు. అంటే చూడండి ఒక్కసారి, ఒక్క ఛాన్స్ అన్న వ్యక్తి ఏ విధంగా రాష్ట్రానికి ఇంత నష్టం కలిగించాడో మీరు చూడండి. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు కూడా ఉపయోగించుకోకుండా దుర్మార్గంగా మన రాష్ట్రానికి అంత నష్టం కలిగించారు. పెద్దలు బుద్ధప్రసాద్ గారు గుర్తు చేశారు ఇందాక, రైతులకి ఏ విధంగా మన కూటమి ప్రభుత్వం అండగా నిలబడింది అనేది. నిజంగా చెప్తున్నాను, నాకే ఒక్కొక్కసారి ఒక కార్యక్రమం చేసినప్పుడు చాలా తృప్తినిస్తుంది. ఎందుకంటే కష్టపడేది రైతే రాజు మన రాష్ట్రంలో. ఈ రోజుకి కూడా 70% వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉంటారు. అటువంటి రైతుని మోసం చేసి, అవమానపరిచి, ప్రభుత్వంకి రైతులు అమ్మిన ధాన్యాన్ని డబ్బు కూడా కట్టకుండా వీళ్ళు పారిపోయారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,674 కోట్ల రూపాయలు నెల రోజుల్లోనే మన రైతులకి కష్టపడి